హౌ వాజ్ యువర్ ఇండిపెండెన్స్ డే? యా ఇట్ వాస్ ఫైన్. అంటే నార్మల్గా ఆ రోజు ఒక్కరోజే కాకుండా వాట్ ఐ ట్రై ఇస్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ 24/7 ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ ద పీపుల్ హూ ఫాట్ ఫర్ అస్. అంటే ఒకసారి మనం మామూలుగా మనం అంటాం ఇంగ్లీష్లో ఇది దినాలు, త్రివిక్రమ్ గారితో ఫేమస్ డైలాగ్, మనం మదర్స్ డే అని చెప్పి ఆ ఒక్కరోజు చేసుకుని మిగిలిన రోజుల్లో ఇంటి నుంచి గెంటేస్తాం. సో అలాగా నా దృష్టిలో ఇండిపెండెన్స్ డే అంటే అది మనం ఒక్కరోజు చేసుకునేది కాదు, మనం బతికున్నంత కాలం వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి. నా భావన ఏంటి అంటే నేను ఇది చేయడానికి కూడా ఒక కారణం ఏంటి అంటే ఈ కైండ్ ఆఫ్ దాంట్లోకి రావడానికి వాటెవర్ ఇప్పుడు ఏదైతే ఒక స్వేచ్ఛావాయువు నేను పీల్చగలుగుతున్నానో, ఇది ఇలాంటి ఎంతో మంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్, దాని తర్వాత ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్, దాని తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, హరిప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురు, అల్లూరి సీతారామరాజు, ఈ చాకలి ఐలమ్మ, ఇలాంటి ఎంతో మంది పుణ్యాత్ములు వాళ్ళ బలిదానం వల్ల వచ్చిన స్వేచ్ఛ నాకు. సో ఇది నాకు చాలా బాధ్యతాయుతంగా నేను వాడాలి అనేది నా ఫీలింగ్, జస్ట్ నాట్ ఫర్ మై ఓన్ సేక్. నా సొంతంది ఓకే ఎలాగోలా సర్వైవ్ అవ్వాలి, కానీ దాంట్లో నేను దేశానికి ఏమన్నా చేయగలిగితే ఇట్ ఈస్ ఫైన్ కదా. సో దట్ ఈస్ ఆల్వేస్. అండ్ నాకు ఈ రోజు ప్రత్యేకమన్న టు బి ఆనెస్ట్ నాకు లేదు. ఐ రెస్పెక్ట్ ఇండిపెండెన్స్ డే, ఐఎమ్ నాట్ సేయింగ్ అలా అని లేదు, బట్ ఫర్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ డే రిమైండ్స్ మీ దట్ ఐఎమ్ లివింగ్ హియర్ బికాస్ సో మెనీ పీపుల్, సో మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇంకా దురదృష్టం ఏంటంటే మనకి తెలిసినవి కొన్ని, తెలియని పేర్లు ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. జలియన్ వాలా బాగ్లో ఎంతమందిని కోల్పోయాం మనం, ఎంతమంది పేర్లు తెలుసు దాంట్లో. నెల్లూరు నుంచి ఒక ఆయన ఉన్నారు, నాకు ఆయన గురించి తర్వాత నేను మీకు ఒక పాడ్కాస్ట్ వినమని చెప్పి. నెల్లూరులో ఒక ఆయన ఉన్నారు, ఆయన గురించి తెలిసి, ఆయన గురించి నాకు అప్పటికన్నా తెలుసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా మంది ఉన్నారు నిజంగానే. సో తెలియని వాళ్ళు ఎంతో మంది. నేను రోజు రాత్రి పడుకునే ముందర నేను ఏం దండం పెట్టుకుంటానంటే దేవుడికి, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరాలి. ఎందుకంటే నేను వాళ్ళ సైడ్, నా తరఫున నేను ఇచ్చే నివాళి వాళ్ళకి దండం పెట్టుకోవడం, వాళ్ళ వల్ల ఏదైతే నేను స్వేచ్ఛావాయువు పీల్చగలుగుతున్నానో దాన్ని నేను బాధ్యతాయుతంగా నేను మలుచుకోవడం, ఈ రెండు తప్ప నాకు ఇంకా వేరేది ఏమీ లేదు. సో అందుకనే స్వాతంత్ర దినోత్సవం ముఖ్యమే, కానీ నాకు ప్రతిరోజు నాకు ఏంటంటే అది గుర్తుంటుంది. అగైన్ నేను దీంట్లో మళ్ళీ పాలిటిక్స్ తీసుకొస్తున్నాను కాకుండా, ఒకసారి మోదీ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడారంటే, నేను ఎప్పుడు జీవితంలో అనుకోలేదు నేను ఈ పొజిషన్కి వచ్చి కూర్చుంటానని, ఈ దేశ ప్రజలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు, నేను ఈరోజు దేశ ప్రజలకి మాటిస్తున్నాను, శరీర్ కా కణ్ కణ్ సమయ కా పల్ పల్ దేశవాసియోం కే లియే. సో ఓ రకంగా నేను ఏంటంటే ఎంత చేయగలను అంత నా శక్తి మేరకి ఈ దేశం కోసం, దేశ హితం కోసం, ధర్మం కోసమే నేను పంచాలని అనుకుంటాను. నేనే కాకుండా నిజంగా ప్రతి ఒక్కరు అలాగే పంచాలి. ఇజ్రాయెల్ అనే దేశం ఈరోజు ఉంది అంటే ప్రతి ఒక్క ఇజ్రాయేలీ వ్యక్తికి వాళ్ళ కర్తవ్యం తెలుసు. ఇజ్రాయెల్ అనే కాదు, ప్రతి ఒక్క జూకి వాళ్ళ కర్తవ్యం తెలుసు. మొన్న ఇక్కడ ఐ థింక్ మిజోరాం అనుకుంటా, మిజోరాం నుంచి జూస్ వెళ్ళి వాళ్ళు ఇజ్రాయలీ సిటిజన్షిప్ తీసుకున్నారు. ఓకే, జస్ట్ ఇమాజిన్, మిజోరాం నుంచి వెళ్ళి ఈ రోజుకి అమెరికాలో ఉన్న జూస్ ఇజ్రాయెల్ కోసం పోరాడతారు. సో వాళ్ళకి వాళ్ళ చరిత్ర తెలుసు, అందుకే వాళ్ళు 24 గంటలు వాళ్ళ దేశం కోసం, వాళ్ళ మతం కోసం పోరాడతారు. సో టు బి ఆనెస్ట్ నేను కూడా అలాగే మన దేశంలోని హిందువులు వాళ్ళ ధర్మం కోసం, మన దేశం కోసం పోరాడాలని నేను భావిస్తాను. అందరినీ అలా చెప్పే ఆ బాధ్యత నా లేదు. నేను ఎంత చేయగలనో నేను అంత చేస్తూ ఉంటాను. దట్ ఈస్ హౌ ఐ సెలబ్రేట్ మై ఇండిపెండెన్స్ డే, విచ్ ఇస్ 24/7 365 days. మీరు చెప్తుంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా అన్సంగ్ హీరో ఒకరు ఉన్నారని, ఆయన పేరు వెతుకుతున్నాను నేను, కాసేపట్లో చెప్తాను మీకు. యూ షుడ్ నో అబౌట్ హిమ్, లైక్ విల్ బి సర్ప్రైజ్. మీకు తెలిసి ఉండొచ్చు కూడా, పేరు చెప్తే ఇద్దరం కనెక్ట్ అవుతామేమో. వెల్, రీసెంట్లీ ఒక మాట అనుకున్నాము, మనకి స్వాతంత్రం ఎక్కువ అయిపోయింది అని. అండ్ అట్ ది సేమ్ టైం మనకి స్వాతంత్రం 1947లో ఎలాగైతే వచ్చిందో, దానికన్నా ముందు జరిగిన ఏదైతే పోరాటం ఉండిందో, అప్పుడు మనం ఒక దృష్టిలో నక్సల్స్, అప్పుడు ఒక దృష్టిలో టెర్రరిస్టులం, అప్పుడు ఒక దృష్టిలో తీవ్రవాదులం. లైక్ ఒక సేయింగ్ కూడా ఉంది కదండి, వన్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఇస్ అదర్ మ్యాన్స్, వాట్ ఇస్ దట్? One man's terrorist is another, one man's freedom is another, freedom fight is other man's terrorism, something. That is, to be honest, that is the most idiotic thing I've ever heard. Okay, అలా కాదు. ఇప్పుడు నక్సలైట్లది ఫ్రీడమ్ ఫైటర్లను ఎలా అంటాం? మరి ఫ్రీడమ్ ఫైటర్స్,
నాట్ అట్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్. నేను ఖచ్చితంగా చెప్తాను, ఫైట్ టూత్ అండ్ నెయిల్. నక్సలైట్స్ దే వేర్, నేను కాదు, కాంగ్రెస్ అప్పటి పిఎం మన్మోహన్ సింగ్ ఈ దేశంలోని అతిపెద్ద ఇంటర్నల్ థ్రెట్ ఎవరు అంటే నక్సలైట్లనే అన్నారు. మొన్న మనకి 80 ఏళ్ల స్వాతంత్రం మనం జరుపుకుంటూ ఉంటే, స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఛత్తీస్గఢ్లో ఇప్పుడు జెండా ఎగరేశారు. 79 ఏళ్ళకి ఇప్పుడు జెండా ఎగరేశారు. అక్కడ సంవత్సరాలు లేదు, నక్సలైట్లు ఒప్పుకోలేదు. సో ఎలాగే నక్సలైట్ దేశభక్తులని అంటారు? నక్సలైట్లది ఐ థింక్, నేను ఛానల్ పేరు చెప్పకూడదు, ఇక్కడ ఉన్నాను కాబట్టి ఐ విల్ నాట్ మెన్షన్ ద ఛానల్స్ నేమ్, బట్ వరవర్ రావ్ అబౌట్ నక్సల్ మూమెంట్ అని కొట్టండి, ఆ ఛానల్ పేరు వస్తుంది. ఆ ఛానల్లో క్లియర్ గా వరవర్ రావు చెప్పాడు, నక్సలైట్లు దేశాన్ని, ధర్మాన్ని, రాజ్యాంగాన్ని నమ్మరు, వాళ్ళ అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని కూలగొట్టడమేనా. సో ఐఎమ్ సారీ, నక్సలైట్స్ దేశభక్తులు కాదు, స్వాతంత్ర సమరయోధులు అంతకంటే కాదు, వాళ్ళు తీవ్రవాదులు. వాళ్ళకి జరగాల్సిన శాస్తే ఈ ప్రభుత్వం చేసింది. ఇంకా ఎవరైతే మిగిలిన్నారో వాళ్ళని కూడా ఇలాగే ప్రభుత్వం చేయాలని చెప్పి నేను ఎటువంటి మొహమాటం లేకుండా నేను చెప్తాను, కోరుకుంటాను. వాళ్ళని స్వాతంత్ర సమరయోధులు అంటే నిజమైన స్వాతంత్ర సమరయోధులను మనం అవమానించినట్టు. ఎందుకంటే నిజమైన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ స్వలాభం కోసం పోరాడలేదు. చంద్రశేఖర్ ఆజాద్ గారు పోరాడే టైంకి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన తలుచుకుంటే వాళ్ళ అమ్మగారి కోసం పనిచేయచ్చు, కానీ ఆయన అది ఎన్నుకోలేదు. అది ఆయన చూసి కూడా దేశం కోసం పోరాడారు. నేతాజీ గారి గురించి గుమ్నమే బాబా అనే థియరీ చాలా రన్ అవుతుంది. ఆయన నిజానికి చెప్పాలంటే ఈ దేశంలో ఆయన 88 ఆ టైం వరకు ఆయన ఉన్నారు అని అంటారు. అంటే 41 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ ఉండి కూడా ఆయన బయటికి రాలేని పరిస్థితి ఉంది. భగత్ సింగ్ని మన దేశంలో సో కాల్డ్ అప్పటి ఎవరైతే ఫ్యామిలీస్, ఎలీట్ ఫ్యామిలీస్ ఉన్నాయో, ముస్లిమ్స్ని లేకపోతే బ్రిటిషర్స్ కోసం పోరాడిన వాళ్ళు, చాలా మంది కోసం కోర్టులో కేసులు వేసి వాదించిన వాళ్ళు, ఎందుకు ఖుదీరామ్ బోస్ని కాపాడలేకపోయారు, ఎందుకు ప్రఫుల్ల చకీ కోసం కాపాడలేకపోయారు, ఎందుకు భగత్ సింగ్ని, సుఖ్దేవ్ని, రాజ్గురుని కాపాడలేకపోయారు ఆలోచించినట్టయితే, ఎవరు ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఎవరు దాన్ని స్వలాభం కోసం వాడుకున్నారో, ఫ్రీడమ్ ఫైటర్ పేరుతోని ఎవరు వ్యాపారం చేశారో జనాలకి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అగైన్ కమింగ్ బ్యాక్ టు టాపిక్, నక్సలైట్స్ వేర్ నాట్ ఫ్రీడమ్ ఫైటర్స్. లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. స్వాతంత్ర సమరయోధులు కానే కాదు, నరరూప రాక్షసులు. ఆ నరరూప రాక్షసులకి ఇప్పటి ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా గారు, కేంద్ర బలగాల ద్వారా వాళ్ళకి ఎలాంటి శాస్తి అయితే చెయ్యాలో అలాంటి శాస్తి చేశారు. ఎవరెవరైతే నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారో దే డిజర్వ్డ్ ఇట్. నేను ఎటువంటి నిర్మోహమాటం లేకుండా, డిప్లొమసీ లేకుండా, నో హోల్స్ బార్డ్ డైలాగ్ చెప్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క నక్సలైట్ దే డిజర్వ్డ్ ద డెత్. దే డిజర్వ్డ్ ద డెత్. సో ఇప్పుడు నక్సల్బరీ, నక్సలైట్ ఈ పదాలు, దీని వెనకాల ఉండే తీవ్రత, దాని మీద మీ స్పందన, దాని మీద మీ ఒపీనియన్ చెప్పారు. ఇప్పుడు ఎందుకు నేను టాపిక్ని ఇటువైపు తీసుకొచ్చాను అంటే, ఇప్పుడు మనం వింటున్న ఒక కొత్త పెద్ద చాలా విరివిగా వాడుతున్న పదం దిమాగి నక్సల్. అసలు దిమాగి నక్సల్ అంటే ఏంటి, ఈ పదం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవ్రీ నక్సలైట్ డిజర్వ్డ్ వాట్ దే డిజర్వ్డ్ అని చెప్పేసి. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఫ్యూచర్లో ఏమి ఉండబోతుంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది, అసలు దిమాగి నక్సల్ అంటే ఏంటి? ఎందుకు ఈ టర్మ్ మొన్నటి వరకు CJP కాక్రోచ్తో స్టార్ట్ అయ్యి కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది, తర్వాత ప్రొటెస్ట్ వచ్చింది, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, మనం ఇక్కడ కూర్చొని చర్చిస్తున్నాం. ఇప్పుడు దిమాగి నక్సల్ గురించి చర్చిస్తున్నాం. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, దీని నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డిస్కషన్స్ ఎలా ఉండబోతున్నాయో అది అందరూ చూస్తారు. బట్ దానికన్నా ముందు ఒక బేస్ వీడియో ఎలా ఉండాలి దీని గురించి. సో అందుకే వాట్ ఈస్ దిమాగి నక్సల్? ఐ హోప్ దిమాగి నక్సల్ జనతా పార్టీ రాకుండా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ ఒకటి ఉంది మనకి CJP కాక్రోచ్ది, ఇంకా ఇది కూడా అక్కర్లే. దిమాగి నక్సల్ ఏంటంటే అందరూ ఛాతీ కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, ప్రతి ఒక్క పార్టీ, లెఫ్టిస్ట్ అందరూ. కిరణ్ రిజిజు గారు క్లియర్గా చెప్పారు దిమాగి నక్సల్ అంటే ఎవరు. ఎవరైతే ఆర్టికల్ 370 మళ్ళీ పెట్టాలి అనుకుంటారో, ఎవరైతే దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించారో వాళ్ళు దిమాగి నక్సల్ అని సింపుల్ గా ఆయన చెప్పారు. అంటే 3 పాయింట్స్ చెప్పారు ఆయన, నేను మీకు 2 పాయింట్స్ చెప్పాను. నక్సలైట్లకి అర్బన్ నక్సలైట్లకి వ్యత్యాసం ఏంటండి? సింపుల్.
నక్సలైట్లు చేసేదాన్ని అర్బన్ నక్సల్స్ ఇక్కడ దిమాగి నక్సల్ అర్బన్ నక్సల్ పెద్ద డిఫరెంట్ కాదు. మోదీ గారు జస్ట్ భాష మార్చారు అంతే. సో అర్బన్ నక్సల్స్, అర్బన్ నక్సల్స్ అంతకంటే ఏం లేదు. దిమాగి నక్సల్ అన్నా అర్బన్ నక్సల్ అన్నా ఒకటే. కానీ వాళ్ళు ఎందుకు ఆయన దిమాగి నక్సల్ అనే పేరు వాడారంటే, నక్సలైట్లు అడవుల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నిజానికి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు, ఇప్పటికీ చాలా మందికి తెలియదు. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో వాళ్ళు ఇవి చెప్పినవి చాలా మంది నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఏంటి, నక్సలైట్లు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అడవుల్లో అవి కాపాడతారు ఎక్సెట్రా. ఇక్కడ సినిమాలు కూడా మనం వచ్చాడు చూసాం. అయితే నిజం కదా, బుల్షిట్ అంటే నేను చూసిన. అంటే దాసనారాయణరావు గారు చాలా సినిమాలు చేశారు. ఒసే రాములమ్మ, మన దేశంలో నారాయణమూర్తి గారు ఉన్నారు. మన తెలుగులో ఉన్నంత లెఫ్ట్ ఐడియాలజీ ఏ ఇండస్ట్రీలో లేదు. నాట్ ఈవెన్ తమిళ్, నాట్ ఈవెన్ హిందీ. అండ్ లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్, ఇన్ లెఫ్ట్ వింగ్ ఈ నక్సలైట్ అడవిలో ఉన్న నక్సలైట్లు అంతమందిన తర్వాత దేశం మొత్తానికి నక్సలైట్ల ఇంటలెక్చువల్ హబ్ తెలంగాణ. ఓ, నక్సలైట్ల హబ్ తెలంగాణ ఎక్కడండి? ఏ అడవులు? ఖమ్మం అడవులా? అడవులు అనట్లే నేను, ఇంకా ఇప్పుడు జనజీవన్ హబ్ జేఎన్యు, డియు ఇవి కాదు, జేఎన్యు డియు కాదు, ఉస్మానియా అంటున్నారు మీరు. ఉస్మానియా లేకపోతే గనక ఇంకా వాట్ ఎవర్. అంతెందుకండి, మీరు నక్సలైట్లో ఫేమస్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళందరూ ఎవరు? మెజారిటీ తెలుగు వాళ్ళే కదా. వరవర్రావు గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మన నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది ఏంటంటే దేశ విచ్ఛిన్నకర శక్తులకు మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళం మనం చెప్పుకోవాలి. తెలుగు వాడు దీంట్లో కూడా ముందున్నాడు. ఎస్, నిజంగానే. ఎవరంటే ఎవరు వాడు, ఇంకెవడే తెలుగు వాడు. అలా ఫీలింగ్ ప్రౌడ్ అండి. వెరీ నైస్, ఫైన్, ఓకే. సో పాయింట్ ఏంటంటే, ఈ ఎవరైతే ఇప్పుడు ఈ నక్సలైట్ల అడవుల్లో చేసేదాన్ని జనాలకి ఇక్కడ మార్చి ఎలా చెప్పారు? హూ డిడ్ దాట్? ఈ అర్బన్ నక్సల్సే. దానికి వాళ్ళు వేరు మాధ్యమాలు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సినిమాలు కానివ్వండి, లేకపోతే గనక పాత్రికేయ రంగంలో ఉన్న పాత్రికేయులు కానివ్వండి, లేకపోతే కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ కానివ్వండి, థింక్ ట్యాంక్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, స్టూడెంట్ యూనియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో వీళ్ళు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పొలిటికల్ పార్టీస్, ఈ వీళ్ళందరూ అర్బన్ నక్సల్స్. మోదీ గారు ఇప్పుడు వీళ్ళనే దిమాగి నక్సల్స్ అన్నారు. అండ్ ఒక్కసారిగా దిమాగి నక్సల్స్ అనగానే గుమ్మడికాయ దొంగంట భుజాలు తనుకున్నట్టుగా ప్రతివాడు వచ్చి నేను దిమాగి నక్సల్, ప్రతివాడు వచ్చి నేను దిమాగి నక్సల్ అని అంటున్నారు. ఓకే ఫైన్, వాళ్ళు కొత్తగా చెప్పుకోకర్లే, వాళ్ళు దిమాగి నక్సల్ అని అందరికీ తెలుసు. కానీ చాలా ఆశ్చర్యకరం ఏంటంటే, చిదంబరం నేను దిమాగి నక్సల్ అని చెప్పుకున్నాడు. మీరు హోమ్ మినిస్టర్గా ఉండి ఏ నక్సలైట్లనైతే మీరు అంతమొందించాలో ఆ నక్సలైట్ల భావజనంలో ఒకటైన దిమాగి నక్సల్ అయిన నేను దిమాగి నక్సల్ అని చెప్పుకుంటున్నారంటే, నక్సలైట్ల విషయంలో మీ ధోరణి ఎలా ఉంది? నక్సలైట్ల విషయంలో మీ ధోరణి ఎలా ఉంది? ఇది ఒక ఉదాహరణ. అండ్ అలాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టే వాళ్ళ హయాంలో దేశం అలా ఉంది. నక్సలైట్లు అంతమొందించినందుకు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎంత బాధపడ్డారు? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు చర్చలు జరపాలి వాళ్ళతో, చర్చలు జరపాలి వాళ్ళతో అని. ఎవరితో అండి? నక్సలైట్లతో. ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఇప్పుడు కూడా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈ ఆపరేషన్ ఖగార్ అవుతున్నప్పుడు అన్నాడు చర్చలు జరపాలని. చర్చలు ఎవరు జరపమన్నారు? చర్చలు జరిపారు కదా, గన్ను వదిలేసి రావాలి. నీతో చర్చ జరపాలంటే నువ్వు గన్ను వదిలి రా. వాళ్ళు గన్ను వదిలి రావడానికి సిద్ధంగా. 2010లో చిదంబరం 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని రాక్షసులు పొట్టన పెట్టుకున్న తర్వాత జేఎన్యులోకి వెళ్ళి, నేను మిమ్మల్ని గన్ను వదలమని అనను, ఎందుకంటే మీరు మీ సిద్ధాంతం అది కరెక్ట్ అని నమ్ముతారని అంటే జేఎన్యులో విద్యార్థులు చప్పట్లు కొట్టారు. ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఇంత అసమర్థపు స్టేట్మెంట్ ఎవరిస్తారు? 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తర్వాత నేను మిమ్మల్ని చర్చలకు రమ్మన్నా మీరు వెపన్ వదిలి రాకండి అని చెప్పి అంటారా? వాళ్ళు నక్సలైట్లు అన్నారు మేము వెపన్ వదిలి రాలేము, మేము వెపన్ వదలలేమని. ఏ నక్సలైట్లు అయితే అలా అన్నారు, ఈరోజు అదే నక్సలైట్లు ర్యాంప్ షోకి వచ్చారు వాళ్ళ కల్చర్ని చూపిస్తూ. ఏ నక్సలైట్లు అయితే వాళ్ళు గన్ను వదలమన్నారో ఆ నక్సలైట్లు అడవుల్లో ఈ రోజు ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. మీరు చెప్పిన ర్యాంప్ షో లినెన్ టు లెనినా? బాగా అంటే చూస్తూ ఫాలో అవుతున్నారా? ఎస్ ఎస్ ఎస్, నైస్ నైస్. ఇక్కడికి వచ్చినందుకు నేను బేసిక్ హోంవర్క్ చేయకుండా రాకూడదు కదా. ఆఫ్ కోర్స్ ఐ ఆల్వేస్ సే మీరు చాలా బాగా అడుగుతారని, నాట్ లైక్ దట్, బట్ కరెక్టే.
ఏ నక్సలైట్లు అయితే గన్ను వదలమన్నారో వాళ్ళు ఈ రోజు వాళ్ళ లోకల్ ట్రైబ్ కల్చర్ ఈ రోజు ప్రపంచానికి చూపించారు. ఏ నక్సలైట్లు అయితే గన్ను వదలమన్నారో వాళ్ళు ఇన్వెన్షన్స్ చేస్తున్నారు ఈ రోజు అడవుల్లో. సో అప్పుడు వదలని గన్ను ఇప్పుడు ఎందుకు వదిలేరు? ఎందుకు అంటే దృఢ సంకల్పం, వాళ్ళకి సరైన వసతులు కల్పించాలని దృఢ సంకల్పం. కాంగ్రెస్కి అది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాజ్ నెవర్ ఏ పేట్రియాటిక్ పార్టీ. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి పేట్రియాటిజం లేదు, ఎస్పెషల్లీ హైరార్కీ వాళ్ళకి నో పేట్రియాటిజం. సీరియస్లీ 100%. నో ఇఫ్ నో బట్. లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి దేశభక్తి లేదు. అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకి హైరార్కీ ఒక్కళ్ళకు ఉంది. అండ్ ఆయన ఏం గౌరవిస్తారు? పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ గౌరవిస్తుందా? నేను ఎప్పుడు చెప్తా ఆయనకు దేశభక్తులు అందుక 100%. ఒకటి ఆయన హయాంలో ఏదైతే గాంధీ ఫ్యామిలీ సుప్రీమసీ ఉందో హీ ఛాలెంజ్డ్ ఇట్. శాస్త్రి గారు ఏ పార్టీలో ఉండేవారు? కాంగ్రెస్. కానీ శాస్త్రి గారిది ఈ రోజు గౌరవిస్తారా వీళ్ళు? ఐ మీన్ టు ఆస్క్, లైక్ శాస్త్రి గారికి అయితే దేశభక్తి ఉండేది కదా అని, లైక్ డు యు క్లెయిమ్? ఆయన హీ సర్వ్డ్ ఓన్లీ ఫర్ 1.5 year. వెరీ షార్ట్ పీరియడ్. సో అంటే దీంట్లో ఆయన ఇటు ఈ బ్రాకెట్ లోకి ఎందులోకి వేయలేం. ఉన్నంతలో ఐ హోప్ హీ డిడ్ వాట్ హీ కుడ్. 1.5 year వరకు పాలించడానికి రావడం అంటే దాని ముందు జరిగింది చాలా ఉంటుంది కదా, లైక్ దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. లైక్ పదవి ఉండడమే, పదవిలో ఉంటేనే పరిపాలించగలుగుతాం, పదవిలో ఉంటేనే సేవ చేస్తాం అనేది ఏదైతే ఉంటుందో, లైక్ దాన్ని కొంచెం విస్మరిస్తే. బట్ అంటే పదవి అనేది ఆయనకు ఒక అడిషనల్ బాధ్యత, సో దట్ విరివిగా సేవ చేయడానికి, లైక్ ఆయన సర్వీస్ చేయడానికి. బట్ అక్కడి వరకు రావడానికి ఎంతో చేస్తే కదా ఆయన కన్సిడర్ చేస్తుంటారు. సో ఆబ్వియస్లీ వీ షుడ్ కన్సిడర్ ఇట్. టు బి ఆనెస్ట్, దేర్ వాస్ టైం, ఎప్పుడైనా లాయలిస్ట్ అనే పెట్టుకుంటారు ఏ పార్టీ అయినా, ఎవరైనా సరే. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీని వ్యతిరేకిస్తారు, అది అందరికీ తెలిసిన. సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ గా పెడతారు ఎక్కడ? ఆబ్వియస్లీ ఎవరైతే ఎస్ బాస్ అంటారో వాళ్ళనే పెడతారు, ఎవరైతే చేయగలరో వాళ్ళనే పెడతారు. సో దాంట్లో మళ్ళీ ఏం లేదు. నేను ఎప్పుడు చెప్తా, వెన్ ఐ సే కాంగ్రెస్ వాజ్ నెవర్ ఎ పేట్రియాటిక్ పార్టీ విత్ నేను కాంగ్రెస్ లో దేశభక్తులు లేరనట్లే, కాంగ్రెస్ ని పాలించిన వాళ్ళలో దేశభక్తి లేదంటున్నా. నేను దానికి ఉదాహరణ కూడా చెప్తున్నా. మనకి ఇజ్రాయెల్ 1945లో ఏర్పాటు జరిగింది, చైనా 1945లో ఏర్పడింది, మనం 1947లో ఏర్పడ్డాం. ఐ థింక్ మనకి స్వాతంత్రం వచ్చిన 6 ఏళ్ళకి అనుకుంటా సౌత్ కొరియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ కట్ చేసి చూస్తే ఈరోజు ఇజ్రాయెల్ ఏ స్థాయిలో ఉంది, చైనా ఏ స్థాయిలో ఉంది, సౌత్ కొరియా ఏ స్థాయిలో ఉంది, మనం ఎక్కడున్నాం మనం? అండ్ ఎవరైతే ఈ గాంధీ కుటుంబం చాలా గొప్పగా చేసిందంటారో, మనకి స్వాతంత్రం వచ్చిన 18 ఏళ్లకే 1965లో శాస్త్రి గారు పిఎం అయిన తర్వాత ఒక పూట భోజనం మానేయమని అన్నారు. తిండి లేదు మనకి అని శాస్త్రి వ్రతం అని చెప్పి పేరు పెట్టారు దానికి. శాస్త్రి వ్రతం, ఎస్, అంటే హిందీలో వ్రత అంటారు కదా, శాస్త్రి వ్రతం. 18 ఏళ్లకి ఫుడ్ క్రైసిస్ ఉంది మనకి. నెహ్రూ ఉన్నప్పటి నుంచి అంటే ఎందుకు ఫుడ్ క్రైసిస్ ఉందంటే ఇండియన్స్ ఎక్కువ తింటారు అందుకనే ఫుడ్ క్రైసిస్ ఉందని చెప్పి నెహ్రూ ఇచ్చిన స్టేట్మెంట్ బీబీసీకి. ఇదే టైంకి మనం 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఐ థింక్ 6th to 10th మధ్యలో ఉన్నాం స్వాతంత్రం వచ్చే టైంకి. ఇజ్రాయెల్ వాజ్ నోవేర్, చైనా నోవేర్, సౌత్ కొరియా మర్చిపోండి. కానీ వాళ్ళు 70s 80s వచ్చేసరికి ఎలా డెవలప్ అయ్యారు? ఇజ్రాయెల్, చైనా 80s నుంచి డెవలప్మెంట్ మొదలెట్టింది. ఇన్ స్పాన్ ఆఫ్ 20 years చైనా ఎలా డెవలప్ అయిపోయింది? సరే, చైనా అంటే డెమోక్రసీ లేదు, అథారిటేరియనిజం ఎక్సెట్రా ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ అది మనం చైనాని ఒమిట్ చేద్దాం. సౌత్ కొరియా డెమోక్రసీనేగా, ఇజ్రాయెల్ డెమోక్రసీనేగా. ఎలా డెవలప్ అయ్యాయి అవి? తైవాన్ డెమోక్రసీనేగా. ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి? మలేషియా డెమోక్రసీనేగా. దాని తర్వాత వియత్నాం, ఓకే అగైన్ డెమోక్రసీ కాదనేస్తారు, ఫైన్, సో వీల్ ఎక్స్క్లూడ్ వియత్నాం యాజ్ వెల్. బట్ వియత్నాం కూడా మనకంటే లేట్గా డెవలప్మెంట్ మొదలైంది. బట్ ఇవన్నీ ఎక్కడున్నాయి ఈరోజు? మనం ఎక్కడున్నాం? ఫుడ్. ఇప్పుడు ఈ దేశం ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూసుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వస్తుంది. నేను హమాస్ని అంతం చేస్తా, ఇరాన్ నుంచి నా దేశాన్ని కాపాడుతానే అంటున్నారు. కానీ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్టివిటీ ఇస్తాను, నేను ఇక్కడ రోడ్ వేస్తాను, ఇక్కడ హైవే ఇస్తాను అని చెప్పి లేవు వాగ్దానాలు అక్కడ. కానీ మనం ఇప్పటికీ మన ఎన్నికల్లో మనం అవే వాగ్దానాలు ఇచ్చుకుంటాం. మనం ఏ పార్టీ అయినా ఇప్పుడు మోదీ గారు నిజానికి చెప్పంటే చాలా చేస్తున్నారు నేను చాలాసార్లు చెప్పా.
బట్ టు బి ఆనెస్ట్ అంటే 67 ఏళ్ల దేశ స్వాతంత్రం వచ్చిన 67 ఏళ్ల తర్వాత ఒక మనిషికి స్పృహ వస్తే కానీ జరగదా? దాని ముందరంతా ఎందుకు ఏం జరగలే? మనం 6th to 10th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న మనము 47కి 91కి వచ్చేసరికి IMF దగ్గర అయ్యా భిక్షం భవతి భిక్షాం దేహి అని అడుక్కుని వాళ్ళు ఇచ్చిన డబ్బు మీద ఆధారపడాల్సిన స్థితికి ఎందుకు దిగజారం? చైనా అసలు ఏమీ లేని పొజిషన్లో చైనా అడగలేదు IMF బెయిల్అవుట్. అసలు ఏమీ దేశం ఫామ్ అవ్వని ఇజ్రాయెల్ IMF బెయిల్అవుట్ అడగలేదే. మనం ఎందుకు అడిగాం? ఎకానమీ ఉంటే మనం ఎందుకు అడిగాం? విజనరీ లీడర్స్ కాంగ్రెస్ లో లీడర్స్ లేక అని మీరు 100% కాంగ్రెస్ లో విజనరీ లీడర్స్ లేరని నేను అనట్లే, విజన్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ లో లేరు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.